సో హాయ్, పిల్లల మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం ప్రాంక్ అంటే కొన్ని అంటే రోజు చేసేవి నేను పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తాను, తొందరగా లేస్తాను, ఇలాంటివన్నీ చెప్పి చూద్దాం వాళ్ళు కనిపెడతారు లేదా. ఒక వీడియో చేద్దామంటే వాళ్ళు చేయరు, అంటే జెన్యున్ గా వాళ్ళ నుంచి రియాక్షన్స్ రావు. మేము మేడం ఒక వీడియో చేసి పెట్టామండి, మీ డాడీ డైలీ ఏం చేస్తారు అది ఇదని, దానికోసమే చేస్తాం. వాళ్ళ రియాక్షన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, సో స్కూల్కి ఏదో వీడియో రికార్డ్ చేసి పంపమన్నారు అని చెప్పి చూద్దాం ఎలా వస్తుందో. పిలుస్తా, వాళ్ళు ఆ రూమ్లో ఆడుకుంటున్నారు. సో ఏమైందంటే ప్రిన్సిపల్ మేడం, మీ డాడీ ఇంట్లో ఏం చేస్తాడు, మమ్మీ ఏం పని చేస్తాడు అవన్నీ రికార్డ్ చేసుకుని వీడియో పంపించమన్నారు. ఓకేనా? సో మీరు హ్యాపీ ఫేసెస్ పెట్టాలి. రేపు ప్రిన్సిపల్ మేము అడుగుతాం మిమ్మల్ని, ఏమైందిరా కరెక్ట్గా కొంచెం ఏమైందిరా అని రేపు అడుగుతారు. అలా చేస్తే చూస్తుందిరా ప్రిన్సిపల్ మ్యామ్. కొద్ది చేస్తే ఏంటమ్మా వాట్ ఈస్ దిస్ బిహేవియర్ అని చెప్పి అంటారు. ఇది మనం సెండ్ చేస్తాం, రికార్డ్ అవుతుంది కదా. నువ్వు నొక్కావు ఒక సెకండ్స్ పడుతున్నాయా 35. సో టీచర్కి నేను మాట్లాడతాను, ఏమైనా రాంగ్ ఉంటే చెప్పండి. ఓకేనా? వెరీ గుడ్ రా చైత్ర, రెస్పాండ్ అవుతున్నా, అలా రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు నవీన్ రెడ్డి. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇది కట్ చేస్తారా? యాక్చువల్లీ నేను పొద్దున్నే 4 o'clock నిద్ర లేస్తాను. 4 o'clock నిద్ర లేచి 4 o'clock నిద్ర లేచి అన్ని పనులు చేసుకుంటాను అనమాట. ఇంట్లో సామాన్లు అంటే సరుకులు తీసుకొస్తాను. ఫస్ట్ పాల ప్యాకెట్ తెస్తాను పొద్దున్నే. మార్నింగ్ పాల ప్యాకెట్ తెస్తాడా డాడీ? మరి అలా చెప్తున్నాడే. ఇప్పుడు కట్ చేయాలా? వినండి సైలెంట్ గా. సీరియస్ మేడం అడుగుతుంది. సైలెంట్ వినండి. అయితే పొద్దున్నే వెళ్ళేసి నేను పాల ప్యాకెట్ తీసుకొచ్చి టీచర్ కొట్టిద్దిరా. సీరియస్ పాల ప్యాకెట్ తెచ్చేసి ఫస్ట్ టీ పెడతాను. టీ పెట్టి తర్వాత పిల్లలు లేపుతాను, వాళ్ళకి బ్రష్ చేపిస్తాను. ఇద్దరు పిల్లలకి బ్రష్ చేపించిన తర్వాత అప్పుడు మా వైఫ్ లేస్తుంది. మా వైఫ్ లేసాక నేను వంటకి హెల్ప్ చేస్తాను. మేడం చూస్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను, బిహేవియర్ బాగాలేదు. అదే జెన్యూన్ రివ్యూ ఇవ్వమంది మేడం. మీ డాడీ 4 o'clock లేస్తాడా? సరే, మీకు తెలియదు, పెడతాడా? మీరు పడుకొని ఉంటారు, మీకు తెలియదు. నేను 5 o'clock లేస్తాను మేడం. నేను 5 o'clock లేస్తాను మేడం. లేచి పాలు తీసుకొచ్చి టీ పెట్టి తాగిన తర్వాత మా వైఫ్ లేస్తుంది. తర్వాత ఆమెకి హెల్ప్ చేస్తాను అనమాట కిచెన్లో. వంట ఆల్మోస్ట్ అంటే రైస్ నేనే వండుతాను, టిఫిన్ నేనే తయారు చేస్తాను. అప్పుడు మా పిల్లలు లేస్తారు, వాళ్ళకి బ్రష్ చేపిచ్చేసి ఇంకా నేను ఆఫీస్కి రెడీ అవుతాను. మా పిల్లలు ఏంటంటే చాలా లేజీగా, తొందరగా లెగరు, అటు ఇటు దొర్లుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొడతాను వాళ్ళని. నేను కొడితే అప్పుడు లేచి తొందరగా సారీ డాడీ అని చెప్పి అప్పుడు బయలుదేరి వెళ్తారు మేడం. రేపు మీరు అడగండి పిల్లల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. తొందరగా లెగట్లేదు. జున్ను అయితే బాగా లేట్ చేస్తున్నాడు రోజు. ఒక్కొక్కసారి చైత్రని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ జున్ను కోసం సెకండ్ టైం శశితన్విక్ ఎల్కేజీ రేపు పిలిపించండి. పవన్ సార్ ఉన్నప్పుడు పిలిపించండి మేడం. సో వీడైతే చాలా లేట్ చేస్తున్నాడు పొద్దున్నే. నేను వంట చేసి బాక్స్ పెట్టి ఇస్తాను, అప్పటికే రెడీ అవ్వడు. అటు ఇటు ఇలా 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 చేస్తాడు మేడం. రేపు అడగండి వచ్చాక. ఎందుకు ఏం చెప్తా? ఎప్పుడు ఒక్కరోజే సండేనే లేట్ లేస్తా అంతే, నాకు ఆఫీస్ ఉండదని. డైలీ లేస్తా కదా. శశితన్విక్ యాక్చువల్లీ గుడ్ బాయ్, నాకు సపోర్ట్ చేస్తాడు. శశితన్విక్ ఒక్కోసారి ఏం చేస్తాడంటే బాయిల్డ్ ఎగ్ అసలు తినడు, వాడికి నచ్చదు. మళ్ళీ మిల్క్ ఇష్టము, మిల్క్ తాగుతాడు పొద్దున్నే లేచి, బాగా స్ట్రాంగ్ అవ్వాలని. చైత్ర అయితే అసలు ఏమీ తినదు.
ఉట్టి ఎప్పుడు చూసినా అన్నం అన్నం అన్నం. ఏమవుతున్నాను చెప్పలేమండి నన్ను. అవునా చూస్తుంది మేడం, కరెక్ట్గా చెప్తున్నా. ఓకేనా? సీరియస్గా ఉండండి, సీరియస్గా. ఓకేనా? తర్వాత మా వైఫ్ పాపం ఏం పని రాదు, అంటే చెయ్యొద్దని కాదు కానీ వర్క్ రాదు ఆమెకి, ఏం పని రాదు. ఈ ఊడవడం ఒకటి చేస్తుంది, అది కూడా చైత్రాన్ని చాలా వరకు. చైత్రాన్ని ఇల్లు ఊడుస్తుంది అనమాట రోజు. పాపం వాళ్ళు రోజంతా పనులు చేసుకొని మళ్ళీ అలాగే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే చాలాసార్లు శశికాని స్కూల్లో నిద్రపోతా ఉంటాడు, ఇంట్లో పనులు చేసి చేసి. పాపం పనులు చేసి చూస్తాను టీచర్. మరి వాడు పనులు చేస్తున్నాడంటే కట్టుకొని మీరు ఇంకా మీ ఒపీనియన్ చెప్పేసేయండి. ఇంకా ఇప్పుడు దాకా మా డాడీ చెప్పిందంతా కరెక్ట్ అండి. కరెక్ట్ అయితేనే కరెక్ట్ అని చెప్పండి. చెప్పు. మార్నింగ్ ఏ టైంకి లేస్తాడంటే మా డాడీ 8 అయ్యాక లేస్తాడు. మార్నింగ్ లేవగానే నేను 4కి లేచి మీరు లేచేసరికి మళ్ళీ టైర్డ్ అయిపోయి పడుకుంటారు అన్ని పనులు. 8 లేచి ఏం చేస్తాడు చెప్పు. అది 8 లేచి బ్రష్ తీసుకొని లేట్గా చేసి బ్రష్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు లేట్గా. మీరు స్కూల్కి వెళ్ళే వరకు ఏమేమి చేస్తారు డాడీ చెప్పండి. స్కూల్కి వెళ్ళేవాక బ్రష్ చేస్తాడు. బ్రష్ చేసినాక ఫ్రెష్ అయిపోయాక అక్కడ పెట్టి అటు చూసి ఇట్లా చైర్లో కూర్చొని ఇట్లా కాలు ఊపుకుంటా కూర్చుంటాడు. అరే నీకు లంచ్ స్నాక్స్ బాక్స్ పెడతారా? మా డాడీ తర్వాత లేచి మా మమ్మీ పెట్టమన్నప్పుడు లేచి స్నాక్స్ బాక్స్ పెడతాడు, వాటర్ బాటిల్ కూడా పెడతాడు. ఆ తర్వాత బ్యాగ్ లో పెట్టి మా డాడీ స్కూల్ కి తీసుకెళ్ళి షూ పాలిష్ చేస్తాగా జున్ను. ఎవరు డాడీయా మమ్మీయా? డాడీ మమ్మీ. షూ పాలిష్ చేస్తాను కదా, ఇంకా నీకు డ్రెస్ వేస్తాను, ఇంకా క్రీమ్ అంతా రాస్తాను, స్నానం చేపించి. అదంతా రాంగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదా మీ టీచర్ చూసేది. ఓకే అదంతా రాంగ్ టీచర్. ఇంకేం చేస్తాను? ఇంకేం చేస్తాడంటే నువ్వు బాయిల్డ్ ఎగ్ తినవా? నీకు ఇష్టం ఉందా లేదా? ఇష్టమే నాకు బాయిల్డ్ ఎగ్. ఉట్టిగా అట్లా చెప్తున్నాడు, అంతా యాక్టింగ్. మార్నింగ్ లేవని పాలు తాగుతావా నువ్వు? రాంగ్, అది కూడా రాంగ్, అంతా యాక్టింగ్. మళ్ళీ నేను స్కూల్ నుంచి వస్తా కదా, డాడీ ఫస్ట్ వచ్చేసి బెడ్ మీద సిట్ ఇట్లా కూర్చొని ఇట్లా ఫోన్ నొక్కుంటా ఉంటాడు టీచర్. ఆ తర్వాత మేము లంచ్ బ్యాగ్ అది సర్దుతా ఉంటాం. ఆ తర్వాత పార్క్ వెళ్ళి మేము ఆడుకుంటాం. ఎక్సర్సైజులు చేయొద్దంటారు మా మమ్మీ డాడీ. స్లైడ్స్ ఆడతారా? ఇంకా స్లైడ్స్ ఆడతాం. ఇంకా చెప్పు. ఇంట్లో చెప్తున్నా, ఈవినింగ్ వచ్చాక నైట్ అసలు ఏమేం పనులు చేస్తాడు? నైట్ అయితే కాసేపు ఫోన్ పడుకోండి. డాడీ మార్నింగ్ లేచి వంట చేస్తాడా? రాంగ్, బ్రష్ చేపిస్తాడా? మరి అలా చెప్తున్నాడు ఏంటి? అది రాంగ్. 5 లేస్తాడా? కరెక్ట్. రాంగ్ మా. 8 o'clock లేస్తాడు. 8 o'clock. నైట్ ఆఫీస్ నుంచి వస్తాడు. నైట్ వస్తాడా? ఈవినింగ్ వచ్చేస్తా కదా. ఈవినింగ్ వస్తాడు కదమ్మా. ఓకే. అప్పుడు వచ్చాడు కదా హౌస్ స్టేషన్ వెళ్ళినప్పుడు. అది స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్సెస్ అవన్నీ పెడతారు. బ్యాగులు తీసి కింద పెడతాం. అప్పుడు స్నాక్స్ బాక్సెస్ అవన్నీ పెడతారు. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, అరే నేను హోంవర్క్ చేపిస్తా కదా డైలీ. చెప్పండి. హోంవర్క్ కూడా చేపిస్తాడు. అది ఒక్కటే చేస్తాడు రా, ఏం చేయడు. మా డాడీ ఏం రీడ్ చేయాలో చెప్తాడు కానీ నా హోంవర్క్ ఏం చేయడు. ఒక్కొక్కసారి చేస్తాడు. ఇట్లా ఇట్లా పేస్ట్ ఏబిసిడీలు 1 2 3 అంతే కాదు, ఇట్లా పేస్ట్ చేస్తాడు. నా ప్రాజెక్ట్ లో పేస్ట్ చేస్తాడు. అప్పుడు నేను కూడా ఉంటా. ఇట్లా పేస్ట్ చేస్తాడు ఏదన్నా ఉంటే. మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు? ఏమైంది? ఇంకా నా గురించి కొంచెం గుడ్ చెప్పండి టీచర్. బాగోదు ఓకేనా? కొంచెం గుడ్ చెప్పండి. చెప్పు చైతు నువ్వు. నేనేమి గుడ్ పని చేస్తున్నాను. అవుట్ సైడ్ పాప్కార్న్ కొనిస్తాడు మార్కెట్ కి
నేను వంట చేస్తే కదా మీకోసం చెప్పండి. ఏమంటారా? వంట చేయడు, చేస్తాడు పాప్కార్న్. అది చెప్పురా. వంట కాదు. ఏం చేస్తాడు జున్ను? పాప్కార్న్. పాప్కార్న్ చేస్తాడా? అది వంట కాదు కదా. ఆ, ఓకే. ఓకే. ఇంకేం చేస్తారా? ఇంకేం చేస్తాడు? అసలు వంట వచ్చా డాడీకి? వచ్చు. వంట వచ్చారా డాడీ? ఇక్కడ చూసి మాట్లాడండి. పార్క్ తీసుకెళ్లి గేమ్స్ ఆడిపిస్తాడు. Yes, ఇంకా మీకు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. నీకు గొడ్డలు తయారు చేశాను, గెటప్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్క్లు హోంవర్క్లు అయితే చేస్తాడు. ఇంకా వాళ్ళ స్టడీస్ మొత్తం నేనే చూసుకుంటాను. వీడికి బెస్ట్ సింగర్ అవార్డు తెప్పించాను నేను. అది నేనే కష్టపడి ప్రాక్టీస్ చేపించి వాడితో బాగా పాడిపించి ఆ సింగర్ ఏదో పాట పాడాలి. మా మమ్మీ లాస్ట్ ఇయర్ నర్సరీలో నర్సరీలో అప్పుడు పాట పాడు. నేను ఇప్పుడు ఎల్కేజీ ఫ్రెండ్స్. ఏమైనా డైలాగ్స్ ఉన్నా అవి నేనే చేపించాలి. అప్పుడెప్పుడు 4 ఉంది కానీ ఇప్పుడు నేను 5. సరే గుడ్ చెప్పండి అని మొత్తం బ్యాడ్ చెప్తారా? ఉన్నాయి చెప్తున్నారు అంతే కదా. గుడ్ చెప్పండి. ఇంకేం చేస్తారు? మా డాడీ నైట్ స్టోరీస్. మా డాడీ గుడ్. అరే నైట్ స్టోరీస్. మా డాడీ స్టోరీస్ కూడా చెప్తాడు. ఒక రోజు స్టోరీ చెప్పబట్టే చెప్పాడు. ఒక్కొక్క రోజు చెప్తాడు, ఒక రోజు చెప్పడు. అంతే. చైత్ర నువ్వు ఓన్లీ అన్నమే తింటావా? ఆహా, చపాతీస్ ఇవి కూడా తింటా. మన అన్నమే తింటాడు. ఫ్రూట్స్ ఇవి కూడా తింటా. నేను సంగటి కూడా తింటా. నాకు సంగటి ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఏమి ఇష్టం? ఫ్రెండ్స్ కాదు, నేను సార్ చెప్పాలి. డాడీ ఇంకేమేం చేస్తాడు? నేను ఎవ్రీ సండే బయటికి తీసుకెళ్తాను, పార్క్ వెళ్తాము. బండి మీద ఎవ్రీ సండే తీసుకుపోతున్నాడా? అబ్బా, అన్ని అదంతా రాంగే. నెలకి ఒకసారి మనం ఒక మంత్స్ 20 అంటే థర్స్డే ఎప్పుడైనా పండగలు ఉంటే ఫెస్టివల్స్ ఉంటే తీసుకెళ్తాడు. ఎప్పుడో ఒకసారి, ప్రతి ఫెస్టివల్ కి కాదు, ప్రతి సండే కాదు. అవునా? ఉండాలి. కరెక్టే. లాస్ట్ వీకే కదా మనం గడ్డి పెట్టాను. ఎక్కడ లాస్ట్ వీక్ వెళ్ళి కూడా 1 మంత్ పైన అయింది. అంతకుముందు జేబీఎస్ వెళ్దాం. జేబీఎస్ కూడా 1 మంత్ అవుతుంది. అంతకుముందు సంజీవయ్య వెళ్దాం. సంజీవయ్య కూడా లాస్ట్ మంత్ 1 మంత్ అయిపోయింది. వీక్లీ వన్స్. మంత్ కి కూడా కాదు, 2 మంత్స్ కి 1.5 మంత్ కి ఒకసారి అవుటింగ్. ఓకే అంతేనా? సో యువర్ డాడీ ఇస్ గ్రేట్, మై డాడీ ఇస్ వెరీ గుడ్ చెప్పండి. My daddy is great. My daddy is very good. My daddy is great. My daddy is very good. నిజంగానే చెప్తున్నారా? నిజంగా చెప్తున్నావు, అది కరెక్టే. గుడ్డే కానీ ఇంట్లో ఏం పనులు చేయడు అంతే. ఏమంటాడు రా ఇంట్లో పనులు చేయమంటే? ఏమంటాడంటే అటు చూసి చెప్పు. ఏమంటాడంటే గుర్తురాదు. ఏమీ అనడు, అన్ని చేసేస్తాడు. జాబ్ చేస్తాడు. ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తాడు. ఫ్రెండ్స్, మా డాడీ మనీ కూడా వస్తాయి. ఆఫీస్లో ఒక పని చేస్తే అయిపోద్ది అనుకుంటాను ఫ్రెండ్స్, కానీ ఇంట్లో అయితే కొన్ని పనులు చేస్తాడు. ఏం పనులు రా? కొన్ని ఏం చేసిన ఎన్ని పనులు చేసిండు రా? కొన్ని పనులు చెప్పురా. ఏమేం లంచ్ పనులు? బాక్స్, స్నాక్స్ బాక్స్ లో స్నాక్స్ ఒక్కడ పెట్టి వాటర్ లో నీళ్లు పోస్తాడు అంతే. ఇంకా ఒక్క రోజు చేస్తున్నాడా? డ్రాప్ చేస్తా కదా మేము రోజు 2 times. చేస్తున్నాడా? మార్నింగ్ ఇల్లు ఇదనుకో, 2 ఇల్లుల పక్కన స్కూలు అంతే, అక్కడ డ్రాప్ చేసి వస్తాడు. అంత నుంచి ఇంకేం చేస్తాడు రా? సాయంత్రం హోంవర్క్లు చేపిస్తాడు అంతే. అదే చాలా ఇంట్లో ఏం పనులు చేయడు. అవునా? ఏమంటాడు రా? జాబ్ చేస్తున్నా కదా, అదొక్కటే చాలు అంటాడు అంతే కదా. ఒక పని చేస్తే అయిపోద్ది అనుకుంటారు ఫ్రెండ్స్ మా డాడీ. ఏం ఒక్క పని రా? ఒక్క పని పెట్టాలి. ఏదిరా ఒక్క పని? ఏంటిదా ఒక్క పని? ఒక్క పని ఆఫీస్ లో జాబ్ చేసి అయిపోద్ది అనుకొని ఇంట్లోకి వచ్చి ఇట్లా సిస్టమ్ లో కూర్చొని టపా ఫోన్ నొక్కించుకుంటారు. ఓకే ఫైనల్లీ గుడ్ ఎందుకు డాడీ. అందరికి లాఫింగ్ వస్తుంది? సీరియస్ గా ఉండమని చెప్పాడు కదా డాడీ. ఓకే బాయ్. బాయ్. ఇదంతా కరెక్ట్. కరెక్ట్. గుడ్. అందరు పెట్టండి. అందరూ గుడ్. దిస్ ఈజ్ ఏ కరెక్ట్. దిస్ ఈజ్ ఏ గుడ్. yes 8 o'clock కి లేస్తాం మమ్మీ లేగమంటే. మీకు టైం తెలియదు అందుకే అట్లా అనుకుంటున్నాను.
టైం తెలుసు. టైం తెలుసు 8 అయిపోతుంది 8 చూస్తున్నాం. ఇప్పుడు ఎంత టైం చెప్పు. 9. తెలుసు వీడికి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye bye teacher. Bye bye teacher. Bye teacher. Bye bye teacher.